నేడు మెదక్లో రైతులు మహా పాదయాత్ర చేపట్టనున్నారు. అనంతగిరి నుంచి రంగనాయక సాగర్ వరకు ఈ పాదయాత్ర చేయనున్నారు. కాళేశ్వరం నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల పాదయాత్రలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొననున్నారు. నేడు మెదక్లో రైతుల మహా పాదయాత్ర చేపట్టనున్నారు. అనంతగిరి నుంచి రంగనాయక సాగర్ వరకు ఈ పాదయాత్ర చేయనున్నారు. కాళేశ్వరం నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల పాదయాత్రలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. క్రాంతి కుమార్, ఈ రోజు మనం చూసినట్లయితే కాళేశ్వరం నీటి గురించి రైతులు సిద్దిపేట జిల్లాలో రైతులు రోడ్డెక్కారు, పాదయాత్ర చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అనంతగిరి నుంచి రంగనాయక సాగర్ వరకు కూడా వీళ్ళు పంప్ హౌస్ నుంచి పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రలో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే కాళేశ్వరం నీళ్ళని ఇక్కడికి ఎత్తిపోయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా ఇప్పటి వరకు కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన కానించి ఇక్కడ ప్రాంతంలో ఈ నీళ్ళు వచ్చి గోదావరి నీళ్ళు వచ్చి ప్రాంత భూములన్నీ కూడా సస్యశ్యామలయ్యాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు కాపాడుకున్న దాఖలాలు ఉన్నాయి. అయితే సిద్దిపేట జిల్లాకు గోదావరి నీళ్లు రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందని చెప్పి రైతులు ఆరోపిస్తున్నారు. దీనిలో భాగంగానే దీన్ని నిరసనగా ప్రభుత్వానికి నిరసనగా రైతులు ఈ రోజు ఈ పాదయాత్ర చేపట్టారు. ఇందులో మాజీ మంత్రి టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కూడా పాల్గొంటున్నారు. ప్రధానంగా వీళ్ళ డిమాండ్ వచ్చేసి ఇమీడియట్ గా నీళ్ళని ఎత్తిపోసి ఇక్కడికి లిఫ్ట్ చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ క్రాంతి కుమార్. నేడు మెదక్లో రైతులు మహా పాదయాత్ర చేపట్టనున్నారు. అనంతగిరి నుంచి రంగనాయక సాగర్ వరకు ఈ పాదయాత్ర చేయనున్నారు. కాళేశ్వరం నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల పాదయాత్రలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహానికి దండేసి దేశభక్తి నివాళులు అర్పించిన తర్వాత మన తెలంగాణ తల్లిని గౌరవించుకున్న తర్వాత 2 నిమిషాలు ఇక్కడ మనల్ని అందరినీ ఉద్దేశించి మనం పాదయాత్ర చేస్తున్నటువంటి ఉద్దేశాన్ని చేశారు. ఇక్కడ కొంచెం డీకే ముందడిపోతే కొద్దిగా ముందడిపోయి ఒక సైడ్కి ఉంటే ఏమైనా బండ్లు ఉన్నా వెళ్ళిపోతాయి. దయచేసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండాలి, అందరూ సహకరించాలి. ఆంధ్ర కొట్టు చంద్రబాబు నాయుడు గులాం రేవంత్ రెడ్డి వైఖరి రచించాలి. చంద్రబాబు కొట్టు ఆంధ్ర గులాం రేవంత్ రెడ్డి వైఖరి కన్ను రెప్పి చూడు ముఖ్యమంత్రి, కాళేశ్వరం జలాలు కనబడతాయి. కన్ను